Hi everyone, welcome to A Square Maths Academy. Today's topic is nothing but straight lines from Maths 1B. ఓకే స్టూడెంట్స్, చూడండి ఇక్కడ మేజర్గా మ్యాథ్స్ 1Bలో ఎక్కువ మార్కులు వచ్చే చాప్టర్స్లో ఇది ఒకటి. అంటే మనకి 22 మార్క్స్ ఇందులోకి వెళ్ళి వస్తాయి. దాని తర్వాత డిఫరెన్షియేషన్ ఉంది. ఈ రెండు చాప్టర్లు మనం కంప్లీట్గా చూసుకున్నట్లయితే 44 మార్క్స్ కంప్లీట్గా మనకు ఈజీగా వస్తాము. ఇందులో కూడా మనకు మేజర్గా కొన్ని టాపిక్స్ మీదనే ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా కొన్ని టాపిక్స్ మనం చూస్ చేసుకొని ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చాము ఇందులోకి వెళ్ళి. ఎలా అంటే ఇప్పుడు మనకి లాంగ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఇందులో 2 లాంగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా, 2 లాంగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక 6 or 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే 6 or 7 ప్రాబ్లమ్స్ అంటే మెథడ్కు ఒకటి ప్రాబ్లంగా తీసుకున్నా కానీ మనకు 6 మెథడ్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా, అంటే అవి ఏం ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ మనకి సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం రావాలి, ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం రావాలి. అంటే ఇక్కడ వెట్సెస్ ఇచ్చినప్పుడు సైడ్స్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయడం వస్తే ఆటోమేటిక్గా మనకి ఇందులోనికి వెళ్ళి ఒక లాంగ్ క్వశ్చన్ ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇమేజ్ థీరం ఉంది. నెక్స్ట్ వచ్చేది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం ఉంది. ఓకేనా, సో ఇమేజ్ థీరం ఉంది, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం. కాబట్టి ఆ 2 థీరమ్స్కి వెళ్ళి కూడా మనకి ఇంకోటి వచ్చే క్వశ్చన్ ఉంది. ఓకే స్టూడెంట్స్, హియర్ నౌ లెట్ us start the class. Before going to starting the class, I will request to all, please subscribe to our channel and like, share to your near and dear friends. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్లో చాలా మందికి ఉపయోగమైన వీడియోసే కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్లో చాలా మంది ఆన్లైన్ క్లాస్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనకున్న తక్కువ టైంలో మన వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశం మీదనే షేర్ చేయండి అని చెప్తున్నాను. సో ఎక్కువ లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియోస్ అనేది సజెషన్ రూపంలో వెళ్ళి ఎవరికైనా కానీ మీ ఫ్రెండ్స్ కాకుండా మిగతా వాళ్ళకు కూడా యూస్ఫుల్, అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సో లైక్ ఆల్సో. ఓకేనా, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, నౌ లెట్ us start the class. Okay students, now first question is nothing but find the circumcenter of the triangle whose vertices are -2, 3, 2, -1 and 4, 0. అంటే ట్రయాంగిల్ ఇచ్చింది కాబట్టి let us take triangle. Vertices are A, B and C. A, B, C. So these are the vertices here. So that's why we right now let us take A equals to -2, 3, B 2, -1, C 4, 0. ఓకేనా, దీస్ ఆర్ ది గివెన్ పాయింట్స్ హియర్. ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ ని మనం ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ ఇచ్చింది కాబట్టి ఆ వెర్టిసెస్ రాసుకున్నాము. తర్వాత మనం ఏం చేయాలంటే ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, సర్కమ్ సెంటర్. సర్కమ్ సెంటర్ అనేది ఏంటంటే ఈ వెర్టిసెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుందమ్మా. ఓకేనా, అంటే ఈ వెర్టిసెస్ కాబట్టి ఇక్కడి ఈ పాయింట్ సపోజ్ సర్కమ్ సెంటర్ తీసుకున్నట్లయితే సో SA is equals to SB, SB is equals to SC అమ్మా. ఓకేనా, distance between S and A is equal to S and B is equals to S and C. ఓకే, అంటే ఈ వెర్టిసెస్ నుంచి ఈక్వి డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తుంది ఎవరు, సర్కమ్ సెంటర్. ఓకేనా, సో లెట్ us take S of x, y be the circumcenter. ఓకేనా, ఓకే, we assume here S of x, y be the circumcenter and given 3 points written here and triangle also given here. ఇవి మనకి ఇచ్చిన పాయింట్స్ మనం అజ్యూమ్ చేసుకున్నది ఒక సర్కమ్ సెంటర్ మాత్రమే x, y అనే పాయింట్ తీసుకున్నాం. నౌ ఇక్కడ మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఈ డిస్టెన్స్ అనేది ఈక్వల్ అన్నది కాబట్టి SA
we know that SA is equals to SB is equals to SC. Okay na? So SA equals to SB equals to SC. అంటే ఎస్ నుంచి ఏ వరకు ఎంత ఉంటుందో డిస్టెన్స్ ఎస్ నుంచి బి వరకు కూడా సేమ్ అదే డిస్టెన్స్ ఉంటుంది, ఎస్ నుంచి సి వరకు కూడా అదే డిస్టెన్స్ ఉంటుందమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ ఆఫ్ -2, 3 ఐ విల్ రైట్ హియర్, బి ఈక్వల్స్ టు 2, -1 అండ్ సి ఈక్వల్స్ టు 4, 0. ఓకేనా? నౌ వి ఫైండ్ అవుట్ హియర్ SA. So SA is nothing but distance between these 2 points here, x1, y1, x2, y2. We take here x1, y1, x2, y2. So what we get here, under root of x minus 2, that is nothing but x minus of -2, x plus 2 whole square we get here. x2 minus x1 whole square అన్న x1 minus x2 whole square అన్న సేమ్ అమ్మ, కాబట్టి అక్కడ డిస్టెన్స్ అంటే డిఫరెన్స్ ఏం రాదు, ప్లస్ y minus 3 whole square, y minus 3 whole square. So this is SA, and SB equals to under root of this one, x minus 2 whole square plus y minus of minus, that is y plus 1 whole square. SC equals to under root of x minus 4 whole square plus y minus 0 whole square. Okay na? So we written here XA, SB, SC. Clear? ఇక్కడ మనకు SA ఈక్వల్స్ టు SB ఈక్వల్స్ టు SC కాబట్టి ఏవైనా రెండింటిని కూడా ఈక్వల్ తీసుకోవచ్చు, ఈ రెండింటిని కూడా ఈక్వల్ తీసుకోవచ్చు. ఇలా SA ఈక్వల్స్ టు SB, SA ఈక్వల్స్ టు SC, SB ఈక్వల్స్ టు SC కూడా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా కానీ మనకు ఆన్సర్ వచ్చేస్తాం. మనం ఫస్ట్ మనకి SA ఈక్వల్స్ టు SB అని తీసుకుంటున్నాం. ఓకేనా? సో దట్ ఇంప్లైస్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ దిస్ వన్ అండర్ రూట్ ఆఫ్ x ప్లస్ 2 whole square plus y minus 3 whole square, that equals to under root of x minus 2 whole square plus y minus 1, y plus 1 whole square. Okay na? So both sides squaring on both sides here. Okay na? Both sides square here. Ante on squaring both sides, what we get here? Square square cancel, we get here x plus 2 whole square plus y minus 3 whole square. That equals to here we get here x minus 2 whole square plus y plus 1 whole square. Okay na? Squaring on both sides we get this one. Clear? Okay, next that implies what we get here, x plus 2 whole square, a plus b whole square form is there. So x square plus 2 square is nothing but 4 plus 2ab 4x. Okay na? Next y square plus 9 minus 2ab, that is 6y. That equals to same here also, x square plus 4 minus 4x, a minus b whole square plus y square plus 1 plus 2y. Okay na? Now here both sides here, x square cancel, y square also cancel. Okay na? So remaining values to take one side here. Clear? So 4 plus 9, 13 plus 4x minus 6y. So remaining values here we write now minus 4 plus 4x minus 1 minus 2y equals to 0. So these 4 values take this side, we get like this here. ఇవన్నీ కూడా తీసుకొస్తే మనకు ఇలా వస్తుందమ్మా, ప్లస్ 4x ఉంది, ప్లస్ 4x ఉంది కాబట్టి ప్లస్ 8x we get here, ప్లస్ 8x. ఓకేనా? minus 6y minus 2y minus 8y. Okay na? Next plus 4, sorry, minus 4 minus 1 minus 5 minus 5 plus 13 minus 5 plus 13 plus 18, sorry, plus 8 we get here, plus 8 equals 0. So see, observe this one here, we got here 8 is taking common, we get here x minus y plus 1 of 8 equals to 0. That implies x minus y plus 1 equals to 0. So we got here one equation. This is equation number 1. Okay na? X minus y plus 1 equals to 0 we got here. Okay na? By using SCA equals to SB, then we get here one equation. Now we take here one more value, that is nothing but SB equals to SC. SB equals to SC. Why? Because SCA equals to SB, SB equals to SC kabatti. Now we take here SB equals to SC.
So that implies what we get here, under root of SB x minus 2 whole square plus y plus 1 whole square, that equals to under root of x minus 4 whole square plus y minus 0 whole square. Okay na? So again squaring on both sides here, on squaring both sides, what we get here, x minus 2 whole square, square cancel అయిపోతాయి కదా, so y plus 1 whole square we get here. This squaring on both sides here, square and square root cancel, here also same, square root cancel, so we get here y minus 0 whole square. Okay na? Now see here, that implies, so a minus b whole square, x square plus 4 minus 4x plus y square plus 1 plus 2y, that equals to x square plus 16 minus 8x plus y square only. Why? Because y minus 0 is nothing but y. Okay na? ఇలా వచ్చిన తర్వాత మనకు మళ్ళీ సింపుల్ గా x square both sides ఉంది కాబట్టి both sides cancel, y square also both sides is there, that will be also cancel. Next remaining values take one side here. Okay na? So 4 plus 1 5 minus 4x plus 2y, so remaining these values here, minus 16 plus 8x equals 0 we get here. Okay na? Remaining values I will write only. Plus 16 take this side, minus 16 plus minus 8x take this side, we get here plus 8x. Okay na? So now we write now plus 8x minus 4x, so 4x we get here, 8 minus 4 is nothing but 4 plus 2y, only 1 is there, that's why we write here 2y as it is. Minus 16 plus 5, minus 16 plus 5, that is minus 11 equals to 0. And then minus 16 plus 5, 16 minus 5, that is nothing but 11. So minus 11 I will write here. So this is equation number 2. So we got here two equations here. Okay na? So what are they? X minus y plus 1 equals 0 and 4x plus 2y minus 11 equals to 0. So when we are solving these two equations, we get here x comma y values. Okay na? So x comma y values are is nothing but s of x comma y be the circumcenter. So we get here x comma y value, so that is nothing but we find out the circumcenter also. Okay na? So now we are solving equation number 1 and 2. What we get here? So how to solve this here? First of all, I will write here x minus y plus 1 equals 0. Another equation is 4x plus 2y minus 11 equals to 0. Okay na? So x y constant. So how to write here? First of all, we write here second term. Second term is nothing but minus 1. Second term quotient, y quotient. Next constant value. Next x1 1. Again we write here y coefficient here. The middle లో ఉన్న టర్మ్ మరోసారి తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి 2 minus 11 4 2. ఓకేనా? So this value is equals to x and this value is equals to y. This value is nothing but constant. Okay na? So again in maths is like AD minus BC. AD minus BC. Clear? So x by minus 1 into minus 11, that is nothing but plus 11 minus BC 1 into 2 2. Next y by again AD minus BC. So 1 into 4 4 minus 1 into minus 11 minus 11, but before minus is there, minus into minus plus 11 we get here, plus 11, that equals to 1 divided by again same AD minus BC. Okay na? So 1 into 2 2 minus 1 into 4 minus 4, but before minus is there, so plus 4 we get here. Okay na? Minus into minus plus 4. So x by 11 minus 2, 11 minus 2, how much that is? That is nothing but 11 minus 2 9. So plus 9 we write now. Okay na? Plus 9. Next y divided by 11 plus 4 15. 1 divided by 4 plus 2 6. 6 we get it. Okay na? So now see here, x by 9 is equals to 1 by 6 and y by 15 equals to 1 by 6. Clear? So we get here x value is nothing but 9 by 6, that is 3 3s are 3 2s are 3 2s are 3 3s are, and y value is nothing but 15 by 6.
So 3 2s are 3 5s are. Okay now. So now we got here x value and y value, that is nothing but circumcenter. Therefore circumcenter is what we written here, s of x comma y, that is nothing but s equals to x comma y, that equals to x value we got here 3/2 and y value we got here 5/2. So 3/2 comma 5/2 be the circumcenter of the given triangle. Okay na. Next question is nothing but see here, find the circumcenter of the triangle whose sides are given. ఇక్కడ సైడ్స్ ఇచ్చినాము. ఇంతకుముందు ప్రాబ్లానికి నువ్వు ఇప్పుడు ప్రాబ్లానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకుముందేమో మనకు వెర్టిసెస్ ఇస్తే డైరెక్ట్ మనకు ఎస్ఏ ఎస్బి ఎస్సి ఫైండ్ అవుట్ చేసినాం. ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి, ఎస్బి ఈక్వల్స్ టు ఎస్సి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు 2 ఈక్వేషన్స్ వస్తే ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఆటోమేటిక్ మనకు సర్కంసెంటర్ వచ్చేసింది. ఇది క్లియర్. ఇక్కడ మనకు సైడ్స్ ఇచ్చిందమ్మా, అంటే మనకు వెర్టిసెస్ ఇవ్వలే కాబట్టి మనం వెర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కొంత డైరెక్ట్ వెర్టిసెస్ ఇస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. ఇక్కడ మనకి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి కాకుండా ఈ సైడ్స్ ఇచ్చినాము. S1 అనుకుందాం, ఇది S2 అనుకుందాం, ఇది S3 అనుకుందాం సైడ్స్. ఓకేనా, 3 సైడ్స్ ఉన్నాయి కదా. సో లెట్ us take S1 equals to given sides we take here. ఓకేనా, S1 equals to 3x minus y minus 5 equals 0. S2 equals to x plus 2y minus 4 equals 0. S3 equals to 5x plus 3y plus 1 equals to 0. ఓకేనా, ఇప్పుడు మనం వెర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే అబ్జర్వ్ చేయండి, ఈ 2 సైడ్స్ ని సాల్వ్ చేస్తే ఈ పాయింట్ వస్తుంది. అంటే S1 S2 ని సాల్వ్ చేస్తే మనకి ఏ పాయింట్ వస్తుంది, బి వెర్టెక్స్ వస్తుంది కదా. ఎందుకంటే ఆ 2 కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇలా ఇప్పుడు సపోజ్ ఇలా ఎక్స్టెండ్ చేసిన అనుకోండి, ఈ 2 కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి, బి వద్ద ఇంటర్సెక్ట్ అవుతాయి. కాబట్టి బి పాయింట్ రావాలి అంటే బోత్ ఆర్ కనెక్టింగ్ ఎట్ ది పాయింట్ బి. దట్స్ వై we are solving these 2 equations, we get here this point here. ఓకే, ఇంతకుముందు మాదిరిగా మనకు SA ఈక్వల్స్ టు SB చేసినాం, ఒక ఈక్వేషన్ వచ్చింది. SB ఈక్వల్స్ టు SC చేసినాం, ఇంకొక ఈక్వేషన్ వచ్చింది. ఈ రెండింటి సాల్వ్ చేస్తే ఈ రెండింటిలో కామన్ ఉన్న వాల్యూ ఏదైతుందో S వాల్యూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు S2కి S1కి కామన్ ఉన్న వాల్యూ ఏంటంటే B. కాబట్టి ఈ రెండింటి సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ B అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ అదే మాదిరిగా S2 S3 ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, C వస్తుంది. S1 S3 ని సాల్వ్ చేస్తే మనకి ఏ వస్తుంది. క్లియర్. ఓకేనా. సో let us take here S of x comma y be the circumcenter. ఇంత మనం అనుకున్నట్టే be the circumcenter. ఓకేనా. Now we are solving S1 and S2. S1 and S2 on solving, అంటే మనం ఫస్ట్ వెర్టిసెస్ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు మనకి ఇలా చేసి ఎస్ఏ ఈక్వల్స్ ఎస్బి ఈక్వల్స్ ఎస్సి తీసుకున్నట్టే సేమ్ అలాగే తీసుకోవాలి. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మనకు ఎస్ అనేది ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుందో సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంతే ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనకి పాయింట్ ఏదో ఉంది, ఈ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసి చేయలేము కదా. ఇక్కడ ఎక్స్ కామా వై ఇది అంతేనా. ఇప్పుడు S1 అనేది సైడ్, S2 అనదర్ సైడ్, S3 థర్డ్ సైడ్, గివెన్ 3 సైడ్స్ అన్నమాట. ఓకేనా. సో ఆన్ సాల్వింగ్ S1 అండ్ S2 then we get here what we get here vertex B. ఓకేనా, vertex B, S1 and S2. ఓకే, సో we are solving these 2 equations అమ్మా. ఎలా ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం మనం ఇంతకుముందు తీసుకున్నట్టే 3x minus y minus 5 equals 0. Another equation x plus 2y minus 4 equals to 0. Okay na? So that implies, okay, what we write now? We have to write now, first of all, first middle point is equal to 1 minus 1 is y ki minus 5 3 minus 1 2 minus 4 1 2 amma.
ఈ కోఎఫిషియన్స్ తీసుకుంటున్నాం ఈక్వేషన్స్ లో ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 కాబట్టి bcab అమ్మ bcab సేమ్ మళ్ళీ bcab ax ప్లస్ by ప్లస్ c కదమ్మా ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 ఇది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ సో bcab ఓకేనా సో దెన్ ఆఫ్టర్ వి టేక్ కేర్ ఇది x వాల్యూ అమ్మా ఇది y వాల్యూ ఇది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి 1 తీసుకుంటున్నాం మళ్ళీ సేమ్ ad మైనస్ bc మ్యాట్రిక్స్ లో వేస్తున్నట్టు ad మైనస్ bc సో x డివైడెడ్ బై 1 ఇంటూ మైనస్ 4 అంటే -1 ఇంటూ మైనస్ 4 అంటే ప్లస్ 4 అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 1 ఇంటూ 4 4 అవుతుంది -5 ఇంటూ 2 అంటే -10 అవుతుంది బట్ హియర్ మైనస్ ఇస్ దేర్ సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందో +10 అవుతుంది కదా అంతేనా ఇక్కడ -10 వస్తుంది ఆల్రెడీ మైనస్ ఉంటుంది కాబట్టి -10 ని -తో మల్టిప్లై చేస్తే +10 అవుతుంది నెక్స్ట్ వచ్చేసి y బై -5 ఇంటూ 1 -5 -3 ఇంటూ -4 -12 అవుతుందమ్మా ఆల్రెడీ మైనస్ ఉంది -12 ని మైనస్ తో మల్టిప్లై చేస్తే +12 అవుతుంది ప్లస్ రాయాలి నెక్స్ట్ 1 బై 3 ఇంటూ 2 6 అవుతుంది -1 ఇంటూ 1 -1 అవుతుంది ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -1 ని మైనస్ తో మల్టిప్లై చేస్తే +1 అవుతుంది ఇలా ఓకేనా ఇప్పుడు మనకి x బై 14 వస్తుంది y బై -7 అవుతుంది సారీ +7 అవుతుంది అంతే 12 - 5 కాబట్టి 7 అవుతుంది నెక్స్ట్ 1 బై 7 అవుతుంది 6 + 1 సో x బై 14 ఈక్వల్స్ టు 1 బై 7 అమ్మా y బై 7 ఈక్వల్స్ టు 1 బై 7 దీని ఈక్వల్స్ రాస్తాం దీని ఈక్వల్స్ కూడా రాస్తాం ఓకే ఇక్కడ x y ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు కాన్స్టెంట్ వాల్యూ ఉంది కానీ కాన్స్టెంట్ వాల్యూ x కి ఈక్వల్ తీసుకుంటాం y కూడా ఈక్వల్ తీసుకుంటాం అప్పుడు x బై 14 ఈక్వల్స్ 7 అవుతుంది y బై 7 ఈక్వల్స్ టు 1 బై 7 అవుతుంది ఓకేనా అంటే 7 x ఈక్వల్స్ టు 14 బై 7 అంటే 7 1s 7 2s అవుతుంది అంటే x ఈక్వల్స్ టు 2 y బై 7 అంటే y ఈక్వల్స్ 7 బై 7 సో దట్ ఈక్వల్స్ టు 1 సో x ఈక్వల్స్ టు 2 అమ్మా y ఈక్వల్స్ టు 1 వచ్చిందమ్మా ఓకే x ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు 1 వచ్చింది ఇప్పుడు ఏ పాయింట్ వచ్చింది మనకి అంటే b వెర్టెక్స్ వచ్చిందమ్మా అంటే ఈ పాయింట్ వచ్చింది 2, 1 ఈ పాయింట్ కాదమ్మా తొందరపడకండి ఇది x1, y1 అనుకుందాం మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి x1, y1 ఓకేనా సో లెట్ us టేక్ s ఆఫ్ x1, y1 ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనకు b వెర్టెక్స్ వచ్చింది let us vertex b what is that one 2, 1 సో 2, 1 వచ్చేసిందమ్మా ఓకేనా నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది అంటే సేమ్ ఇలాగే వెర్టెక్స్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి వెర్టెక్స్ బి సి ఫైండ్ అవుట్ చేయాలమ్మా సో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు s1 s3 ఓకేనా ఆన్ సాల్వింగ్ s1 and s3 సో వాట్ వి గెట్ హియర్ ఏ పాయింట్ అంతేనా s1 s3 ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే పాయింట్ ఏంటి ఏ పాయింట్ కదా వెర్టెక్స్ ఏ అంతేనా సో s1 s3 తీసుకుంటున్నాము s1 అంటే ఏంటి 3x -5 -5 ఈక్వల్ 0 s3 5x + 3y + 1 ఈక్వల్స్ టు 0 అన్న ఓకేనా సేమ్ మళ్ళీ bcab అంటే -1 -5 3 -1 3 1 5 3 bcab x y and constant సో x by మళ్ళీ ad minus bc సో 1 into 1 -1 into 1 -1 -5 into 3 -15 ఆల్రెడీ మైనస్ ఇస్ దేర్ సో మైనస్ ఇంటూ -15 ఏమవుతుందమ్మా +15 అవుతుంది సో y by 5 5s 25 అంటే -25 -5 అమ్మా -3 into 1 3 అవుతుంది సో 1 by 3 into 3 9 అవుతుంది -1 into 5 -5 అవుతుంది మళ్ళీ మైనస్ తో మల్టిప్లై చేస్తే +5 వస్తాము ఓకేనా సో x by 15 -1 అంటే 14 y by -28 1 by సో 40
సో x by 14 ఈక్వల్స్ టు 1 by 14 అమ్మా, y by minus 28 ఈక్వల్స్ టు 1 by 14. సో x ఈక్వల్స్ టు 14 by 14 అంటే 1 వస్తుంది, y ఈక్వల్స్ టు మైనస్ 28 by 14 అంటే మైనస్ 2 వస్తుంది. సో x కామా y ఈక్వల్స్ టు మళ్ళీ ఏమొచ్చింది మనకి 1 కామా మైనస్ 2, 1 కామా మైనస్ 2. ఈ వెర్టెక్స్ ఏంటిది ఏ కాబట్టి ఏ ప్లేస్ లో 1 కామా మైనస్ 2 రాస్తున్నాం. మనకు ఏ వెర్టెక్స్ వచ్చిందమ్మా. సేమ్ అదే మాదిరిగా సి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆన్ సాల్వింగ్ S2 and S3 we get a C. ఓకేనా, ఓకే, we get a C. సో హౌ టు సాల్వ్ హియర్? సేమ్ ప్రాసెస్ హియర్. S2 S3 ఇవి రెండు తీసుకుంటే x ప్లస్ 2y మైనస్ 4 ఈక్వల్ 0, 5x ప్లస్ 3y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఓకేనా, సో మళ్ళీ బీసీ ఏబి, బీసీ అంటే బి అంటే 2 అన్నమాట, ఏ అంటే సి అంటే మైనస్ 4, ఏ అంటే 1, మళ్ళీ బి అంటే 2, 3 1 5 3. సో x దిస్ ఈస్ కాన్స్టెంట్, దిస్ ఈస్ 1. సో x బై 2 ఇంటూ 1 2 మైనస్ 12 అంటే ప్లస్ 12 అవుతుంది, y బై మైనస్ 20 మైనస్ 1. సో కాన్స్టెంట్ బై 3 మైనస్ 10 అవుతాము. సో x బై 14 అవుతుంది, y బై మైనస్ 21. సో 1 బై మైనస్ 10 మైనస్ 7, 3 మైనస్ 10 కాబట్టి మైనస్ 7 అవుతాము. ఓకేనా, సో x బై 14 ఈక్వల్స్ టు 1 బై మైనస్ 7 తీసుకుంటాం, y బై మైనస్ 21 ఈక్వల్స్ టు 1 by minus 7. So x equals to 14 by minus 7 అవుతుంది. That is nothing but 7 ones are 7 twos are. So we get here minus 2. And y equals to minus 21 by minus 7. So minus 7 minus 1 minus cancel. 7 ones are 7 threes are. So y equals to 3. So x equals to minus 2 and y equals to 3 we got here. అంతేనా? ఇప్పుడు c వెర్టెక్స్ మనకు వచ్చిందమ్మా ఏంటిది? మైనస్ 2 కామా 3. మైనస్ 2 కామా 3 వచ్చిందమ్మా. నౌ వాట్ వి టేక్ హియర్? సో SA ఈక్వల్స్ టు SB ఈక్వల్స్ టు SC. ఓకేనా, సో SA ఈక్వల్స్ టు SB. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి టేక్ హియర్ SA ఈక్వల్స్ టు SB. సో దట్ ఇంప్లైస్ SA స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్స్ టు SB స్క్వేర్. డైరెక్ట్ స్క్వేర్ వేసుకున్నాం, స్క్వేర్ వేసినా కానీ డైరెక్ట్ మనకి SA స్క్వేర్ ఈక్వల్స్ టు SB స్క్వేర్ వస్తుంది కాబట్టి స్క్వేర్ రూట్ మళ్ళీ స్క్వేర్ చేయడం మళ్ళీ తర్వాత చేయడం కన్నా ఇలా చేయడం ఈజీ అమ్మా. స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్ రాస్తుంది. ఇక ఎక్స్ మైనస్ x1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతాము. SA స్క్వేర్, SA స్క్వేర్. SB స్క్వేర్ ఏమవుతుంది? x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ y1 మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతాము. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ రెండింటిని సింప్లై చేసుకుంటూ వస్తే x1 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x1 అవుతుంది ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y1 అవుతుంది ఈక్వల్స్ టు x1 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x1 y1 స్క్వేర్ మైనస్ ప్లస్ 1 మైనస్ 2y1 ఇలా వస్తుంది. ఓకేనా, ఎక్స్పాండ్ చేస్తే సో బోత్ సైడ్స్ మళ్ళీ సేమ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ వాల్యూస్ ని టేక్ వన్ సైడ్ ఇయర్. ఓకేనా, చేసే ముందు మనకి 1 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి 5 అవుతుంది, 5. ఓకేనా, సో మైనస్ 2x1 ప్లస్ 4y1 మైనస్ 4 మైనస్ ఇంటూ ఇటు వస్తే ప్లస్ అవుతుంది 4x1, ఇటు వస్తే మైనస్ 1, ఇటు ప్లస్ 2y1 ఈక్వల్ 0 ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు మనకి 5 మైనస్ 4 మైనస్ 1 అంటే ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 5 ప్లస్ 5 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి? ప్లస్ 4x1 ఉంది, మైనస్ 2x1 ఉంది కాబట్టి 2x1 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 4y1 ప్లస్ 2y1 అంటే 6y1 అవుతుంది ఈక్వల్స్ టు 0. ఇక 2 ని కామన్ తీస్తే x1 ప్లస్ 2 3 అంటే 3y1 ఈక్వల్స్ 0 వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అంటే x1 ప్లస్ 3y1 ఈక్వల్స్ 0 వచ్చింది మనకి ఈక్వేషన్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి సేమ్ కండిషన్ లో SB ఈక్వల్స్ టు SC తీసుకుంటాం కదా, మళ్ళీ స్క్వేరింగ్ చేయండి. SB స్క్వేర్ ఈక్వల్స్ టు SC స్క్వేర్ కదా, SB స్క్వేర్ ఈక్వల్స్ టు SC స్క్వేర్.
కాబట్టి మళ్ళీ ఎస్బి స్క్వేర్ అంటే ఈ డిస్టెన్స్ ఆటోమేటిక్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన సేమ్ అదే రాసిన ఇబ్బంది లేదమ్మా. x1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 1 హోల్ స్క్వేర్. ఓకేనా. ఎస్సీ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 3 హోల్ స్క్వేర్ అమ్మా. ఓకేనా రైట్. సో x1 - 2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, a - b హోల్ స్క్వేర్ కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ 4 - 4x1 y1 స్క్వేర్ minus 2y1 plus 1 that equals to x1 square plus 4 plus 4x1 y1 square plus 9 minus 6y1 ఇలా వస్తారన్నమాట. ఓకేనా. సో బోత్ సైడ్స్ మళ్ళీ x square y square క్యాన్సిల్ చేసేయచ్చాము. y1 square x1 square రిమైనింగ్ ఏముంది 4 ఉంది ప్లస్ 1 ఉంది మళ్ళీ 5 అవుతుంది minus 4x1 minus 2y1 as it is. So remaining this, take this side here, -4 minus 4x1 minus 9 plus 6y1 equals to 0 నమ్మ. ఆ వాల్యూస్ అన్ని కూడా ఒక సైజ్కి వస్తే ఇలా వస్తుంది మనకి. 5 ఉంది -4 అంటే 1 అవుతుంది. 1 minus 9 అంటే -8 అవుతుంది. ఓకేనా. అంటే ముందు మనకి -4x1 4x1 అంటే 8x1 అవుతుంది. -2y1 ప్లస్ 6 అంటే ప్లస్ 4y1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి -9 నెక్స్ట్ వచ్చేసి 5 - 4 అంటే 1 అవుతుంది. 1 - 9 అంటే -8 అవుతుంది ఈక్వల్ 0. అంటే 4ని కామన్ చేస్తే -4ని కామన్ చేయొచ్చు. ప్లస్ -4ని కామన్ చేస్తే 2x1 y1 ప్లస్ 2 ఈక్వల్స్ 0 నమ్మ. అంటే 2x1 y1 ప్లస్ 2 ఈక్వల్ 0 వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనకు సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 అమ్మ. ఆన్ సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 what we get here, on solving 1 and 2 we get here circumcenter. ఓకేనా. ఎలా వస్తుంది అంటే ఇంత సాల్వేషన్ చూసినా బి డైరెక్ట్ వస్తుంది కదా, బి సి ఏబి కదా, బి సి లేదు 0, ఏ 1 మళ్ళీ బి 3 కదా. నెక్స్ట్ ఇక్కడ సేమ్ బి సి ఏ బి ఇలా ఇక్కడ ఎక్స్ వస్తుంది, వై అండ్ కాన్స్టెంట్. సో ఎక్స్ బై 3 2 6 ఏడి మైనస్ బీసీ 3 2 6 మైనస్ 0 అండ్ సంథింగ్ 0 ఇంతేనా. ప్లస్ 0 వచ్చినా ఇబ్బంది లేదమ్మా. వై బై 0 ఇంటూ 2 0 మైనస్ 1 ఇంటూ 2 2. నెక్స్ట్ కాన్స్టెంట్ బై 1 ఇంటూ -1 -1 3 ఇంటూ 2 6 అవుతాము. అంటే మనకి వాల్యూ ఏమొచ్చిందంటే ఎక్స్ బై 6 ఈక్వల్స్ టు 1 బై -7 వచ్చింది. అంటే ఎంత వస్తుంది, దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్స్ టు -6 బై 7 వస్తాము. ఎక్స్ ఈక్వల్స్ టు -6 బై 7. సో వై ఈక్వల్స్ ఏమొస్తుంది అంటే -2 ఉంది -7 ఉంది కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే y ఈక్వల్స్ టు 2/7 వస్తుంది. సో మనకి x1 y1 అనేది సర్కమ్ సెంటర్ అనుకున్నాం కాబట్టి సర్కమ్ సెంటర్ ఏమొచ్చింది, x1 y1 ఈక్వల్స్ టు -6/7 2/7 వచ్చిందమ్మా. అంటే -6/7 2/7 is the circumcenter of the given triangle అమ్మా. ఓకేనా. ఓకే రైట్ స్టూడెంట్స్, చూడండి ఇక్కడ మనకి సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇది సైడ్స్ ఇచ్చినప్పుడు, నెక్స్ట్ వెట్సెస్ ఇచ్చినప్పుడు. ఓకేనా. సో వెట్సెస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మనం ఫైండ్ చేద్దాం, డైరెక్ట్ ఇక్కడ ఇది ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్ సపోజ్ సైడ్స్ ఇచ్చిన అనుకోండి, మనం వెట్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత మళ్ళీ సేమ్ ఇంత ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావాలి. ఓకేనమ్మా. ఓకే స్టూడెంట్స్, నౌ నెక్స్ట్ క్వశ్చన్స్ ఆర్ సేమ్ మోడల్ క్వశ్చన్స్. దీస్ ఆర్ చూడండి ఇక్కడ, ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇస్తాడు. హూజ్ వర్టిసెస్ ఆర్ గివెన్, వర్టిసెస్ ఇచ్చినప్పుడు అంటే ఇలా ఇచ్చే 1, 3, 0, -2, -3, 1 ఇచ్చింది అనుకోండి. సేమ్ ఇంత మనం డైరెక్ట్ ఎస్ఏ ఈక్వల్స్ ఎస్బి ఈక్వల్స్ ఎస్సీ అని తీసుకోవాలి. ఓకే, సేమ్ ఫైండ్ చేయాలి. ఈ పాయింట్స్ ఇవ్వచ్చు. అంటే మనకు సేమ్ మోడల్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఒక 2 or 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. అందులోకి వెళ్ళి ఎక్కువ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ చెప్తుంది ఇక్కడ. 1, 3, 0, -2, -3, 1. తర్వాత హూ సైడ్స్ ఆర్ గివెన్ ఇయర్, సైడ్స్ ఇచ్చినప్పుడు సర్కమ్ సెంటర్కి మనం సైడ్స్ ఇచ్చినప్పుడు కూడా ఇంతకుముందు మనం చేసినట్టే ఎలా చేయాలి, వెట్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత
సేమ్ ప్రాసెస్ మళ్ళీ సర్కమ్ సెంటర్ ఎస్ఏ ఈక్వల్స్ ఎస్బి ఈక్వల్స్ ఎస్సి అని తీసుకొని రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు సర్కమ్ సెంటర్ వచ్చేస్తాము. ఓకేనా, ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్, ట్రై చేయండి. ఓకే స్టూడెంట్స్, నౌ నెక్స్ట్ ప్రాబ్లం హియర్. ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ద ట్రయాంగిల్ whose vertices are -2, -1, 6, -1 and 2, 5. So these are the three vertices of a triangle. So we take a triangle. So A, B and C. Okay na, A, B, C. So these are the three vertices. So we take a -2, -1, 6, -1, 2, 5. Okay students here. So what is orthocenter actually? So the point of intersection of three altitudes of a triangle. Okay, so we find out here first of all what are the altitudes of given triangles. Okay now, so see here this is vertex A. So we draw a line from the vertex A to the perpendicular to BC, and draw a line from the vertex B that is perpendicular to AC. Okay, so these two are altitudes here, AD and BE are the altitudes. Now one more altitude also will be exist here, that is nothing but C2, like this here. Okay, enough these two altitudes here. Okay, so see here, now we find out here first of all we know the 2 points here, B, C. Okay na, so this is orthocenter. So the intersection of altitudes is nothing but orthocenter. Let us take O of x, y. O of x, y. Okay, clear? So see here, let O of x, y be the orthocenter. Okay na? Now see here, given points I will write here, A of -2, -1, B of 6, -1 and C of 2, 5 are the vertices. Okay na? Now we find out here, first of all see here, AD is perpendicular to BC. Now we find out here slope of BC. Slope of BC is what we have now, y1 minus y2 divided by x1 minus x2. y1 minus y2 divided by x1 minus x2. So whose points are here, B, C. So these are the points here. Okay na? Now we find out the slope of BC. So how to find out here, x1 y1, this is x2 y2. Okay na, x1 y1, x2 y2. So y1 minus y2, what we get here, y1 minus y2, -1 minus 5 divided by x1 minus x2, 6 minus 2. So we get here -6 by 6 minus 2, 4. So 2 2s are 2 3s are, so -3 by 2 we got here. So let us take, this is M. Okay na, M. So slope of BC we got here. Now we find out here altitude AD. Okay na, so the equation of altitude through the point, the vertex A, through the vertex A, -2, -1 is, -2, -1 is. So we right now we know the equation y minus y1 equals to m of x minus x1. Actually here we know the value, we know the vertex x1, y1 and slope m. This is the equation actually. Y minus y1 equals to m into x minus x1. But here altitude is nothing but, here altitude is nothing but here. What is altitude here? Altitude is perpendicular to BC.
perpendicular to BC means here, so here M be the slope of BC, then what is the slope of AD? That is minus 1 by M. So why? Because here, so M1 dot M2 equals to minus 1. So these are the two slopes here, both are perpendicular to each other. Then we get here slopes are, product of slopes is equals to minus 1. అంటే వాటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుందంటే మైనస్ 1 కి ఈక్వల్ అవుతుంది, పర్పెండిక్యులర్ ఉంటాయి. ఇవి రెండు పర్పెండిక్యులర్ కాబట్టి ఈ స్లోప్ కి ఈ లైన్ స్లోప్ కి ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే దాని వాల్యూ మైనస్ 1 కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకు స్లోప్ ఆఫ్ బీసీ గాట్ హియర్, బీసీ యొక్క స్లోప్ వచ్చింది మనకి. అది ఏమనుకుంటే ఇక్కడ ఆల్టిట్యూడ్ యొక్క స్లోప్ ఏవైతే మైనస్ 1 బై ఎం అవుతుంది, minus 1 by m. Okay now, so now we write now. Okay now, so what we get here, that implies y minus y1, y1 is nothing but this one, x1 y1, these are y minus y1, so y plus 1 we get here, y minus of minus 1, y plus 1 minus 1 by m value minus 3 by 2, x minus x1 minus of minus 2 plus 2 we get here. So y plus 1 that equals to what we get here, minus minus cancel, this is reciprocal of 2 by 3, so 2 by 3 of x plus 2 we get here. Okay now, so that implies what we get here, so 3 into y, 3y plus 3 that equals to 2 into x, 2x plus 2 into 2, 4. 3 to the multiplication, 2 to the multiplication. Okay now, so what we get here, we got a equation that implies 2x minus 3y, take this side minus 3y, and plus 3 also take that side, we get here minus 3, so plus 4 minus 3 that equals 0 we get here. So totally we got here equation 2x minus 3y plus 1 equals to 0. So this is equation number 1. So we got a altitude equation AD equation we got here. Okay, so thereafter we find out here BE equation also, another altitude. So both are intersecting at the point O. So we are solving that two equations to get the orthocenter. Okay na? So now we write now first of all slope of another side here. What is another side here? AC. Slope of AC is equals to, see x2 y2 as it is, we take x1 y1, we take this one. Okay na? AC x1 y1 x2 y2. So what we get here, y1 minus y2 divided by x1 minus x2, that equals to y1 minus y2, that is minus 1 minus 5, divided by x1 minus x2, x1 minus 2 minus 2 we get here. Okay na, minus 2 minus 2, so minus 6 divided by minus 4, so minus minus cancel, 2 2s are 2 3s are, again we get it 3 by 2, but plus 3 by 2 we got here. Okay na, plus 3 by 2. So what is the slope of this one here? Slope of BE. So directly I will write here slope of BE, or directly we find out your equation. In equation altitude of equation BE, directly we substitute here slope here. Okay na? So the equation of altitude BE through the vertex B. What is B point here? B point is nothing but 6 comma minus 1 is, so again we write now y minus y1, same equation, y minus y1 equals to minus 1 by m of x minus x1, x minus x1. So now we take it this slope here. Okay now, why? Because here AC is perpendicular to B, that's why we take here perpendicular slope of this one. Okay now, so why we get it, what we get here, y minus y1 అంటే ఇది మళ్ళీ x1 కామా y1 తీసుకోవాలమ్మా పాయింట్, y minus y1, y minus of minus 1, that is y plus 1, that equals to minus 1 by m. What is m here? This is taken as m, 3 by 2. So x minus x1, what is x1 here? Minus 6. Okay now, so y plus 1 that equals to, so minus don't cancel here, this is a reciprocal of minus 2 by 3, so we get here x minus 6. So multiply with 3 into y, 3y, 3 into 1, 3, that equals minus 2 into x, minus 2x, minus into minus plus 2, 6 are 12. So that implies 2x, they take this here, plus 2x plus 3y plus 3,
and minus 12 that equals 0. So we got here 2x plus 3y minus 9 equals to 0. This is equation number 2. So this is the equation of altitude B, and we got here equation of another altitude, that is AD also. Okay na? So AD I will write here. AD to the vertex A. Okay na? So this is AD and this is BE equations we got here. When we are solving equations AD and BE, we get the orthocenter. Okay na? So on solving equation 1 and 2, we get here. What are the equations here? That equations are, so these are the equation 2x minus 3y plus 1 equals 0. Another equation 2x plus 3y minus 9 equals to 0. Okay na? So now what we get here? Minus 3, 1, 2, minus 3. Okay na? BCAD, AB, BCAB. Okay na? Next again BCAB. So this is x value, this is y value, this is 1. So x by minus into minus plus 9 3 is 27 minus 3. Y by 2 was 2 minus 2 into minus 9 minus 9 minus 18 minus into minus plus 18 we get here, that equals 1 by 2 3 is 6 minus 2 3 is 6 minus into minus plus 6. Okay na? So x by 24 we get here, y by 20, 1 by 12. Okay na? So what we get here? X equals to 24 by 12 we get here, and y equals to 20 by 12 we get here. So 12 ones are 12 twos are, so x equals to 2 we get here, and 4 threes are 4 fives are, so 5 by 3, y equals to 5 by 3. So x comma y be the orthocenter. So orthocenter x comma y equals to 2 comma 5 by 3. So this is the orthocenter. ఓకేనా? ఇక్కడ మనకు వెక్సెస్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలము. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, నౌ నెక్స్ట్ ఫైండ్ ద ఆర్థోసెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ గివెన్ హియర్. సైడ్స్ ఇచ్చినాము ఇక్కడ మనకి. సో అగైన్ వి టేక్ హియర్ ట్రయాంగిల్ A vertex B and C. So this is S1, S2, S3 we take care. Okay na? So let us take S1 given sides here. Okay na? So given sides, let us take S1 equals to x plus 2y equals 0, S2 equals to 4x plus 3y minus 5 equals 0, and S3 equals to 3x plus y equals to 0 number. ఇలా తీసుకుంటున్నా. ఓకేనా? సో S1 equals to this one. Okay. So see here, let us take this is S1. ఎలా తీసుకునే ఇబ్బంది లేదమ్మా. S1 మనకు అనుకూలంగా తీసుకుంటున్నా. S1, S2, S3. ఓకేనా? See here. So we draw a line from the opposite side from the vertex A. So this is altitude. So here also we get here this is altitude. Now this is the orthocenter x comma y. Okay na? Now see here, in before problem we are finding the orthocenter given vertices. అంటే వెర్టిసెస్ ఇచ్చినప్పుడు మనకు ఆర్థోసెంటర్ ఫైండ్ అవుట్ చేసినాం. ఎలా ఫైండ్ అవుట్ చేసినాం అంటే డైరెక్ట్ గా ఆల్టిట్యూడ్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిని సాల్వ్ చేస్తే మనకు ఆర్థోసెంటర్ వచ్చిందమ్మా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు సైడ్స్ ఇచ్చినామా, అంటే S1 సైడ్ ఇచ్చింది ఎంత ఇచ్చింది అంటే x ప్లస్ 2y ఇచ్చింది కదా, x ప్లస్ 2y ఈక్వల్ 0. S1 సైడ్ ఇచ్చిండు. S2 అంటే మనకి మళ్ళీ 4x ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్స్ 0 ఇచ్చిందమ్మా. ఓకేనా? ఇప్పుడు మనకి S2 ఇది S2 కదమ్మా, 4x ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్ 0 ఇచ్చిండు. ఇక్కడ 3x ప్లస్ y ఈక్వల్ 0 ఇచ్చినామా. ఓకేనా? సో we find out the vertex A and vertex B also. Okay, how to find out here vertex A and B? See here, we are solving these two equations here. These two equations, what we get here? We get here B. We are solving these two equations, we get here A. Okay, na? So we find out here first of all, on solving
on solving S1 and S3 S1 and S1 and S3 ఈ విధంగా B vertex కావాలంటే A vertex కావాలంటే S2 and S2 and S3. What we get here? We get here vertex A. ఓకేనా? సో హౌ టు సాల్వ్ here? ఇంత మనం సాల్వ్ చేసినట్టే S2 ఏంటమ్మా ఇది కదా 4x plus 3y minus 5 equals 0 and 3x plus y equals 0 నమ్మా. ఇక్కడ మనకు BCAB రెండు అన్ని ఇచ్చింది కాబట్టి BCAB ఇక్కడ B 1 ఇచ్చిండు, C ఇవ్వలేదు 0, A 3 and B 1. So this is x, this is y, this is constant amma. So what we get here? X by 3 into 0 0 minus 5 వస్తుంది minus into minus plus 5 అవుతుందమ్మా. So y by minus 5 into 3 minus 15 minus 0 1 by 4 minus 9. So x by 5 by y by minus 15. So 1 by minus 5. So x equals to 5 by minus 5 we get here, and y equals to minus 15 by minus 5 we get here. So we get here x equals to minus 1 and y equals to 3. So here vertex A values we got here minus 1 comma 3. Minus 1 comma 3. Next vertex B find out here. Okay na? So vertex B how to find out here? On solving S1 and S3 we get here vertex B. Okay na? So what are the equations here? S1 and S3. So x plus 2y equals 0 and 3x plus y equals to 0. 3x plus y equals 0. So again A, B, C, D values are given here. A, B, C values are given here. So BC 2, BC not given here 0 and 3, 2. Here 1, 0, 3, 1. Okay, ఇచ్చిన ఇవ్వకుండా మనం తీసుకోవాల్సిన నెంబర్ 0 అని. సో x, y కాన్స్టెంట్. సో వాట్ వి గెట్ హియర్? x by 0 minus 0 అంటే 0 వస్తామా. నెక్స్ట్ దట్ ఈక్వల్స్ టు y by 0 minus 0 అంటే 0 వస్తుంది. ఇంతేనా? నెక్స్ట్ కాన్స్టెంట్ బై 3 minus 6 అంటే x by 0, y by 0, 1 by minus 3. And so x equals 0 by something and 0, y equals 0 by something and 0. So we got here 0 comma 0 here. So vertex B value we got here 0 comma 0. Okay na? So we got here vertex A and vertex B. Enough amma. Vertex A no need ikkada. Manaki endukante B and A we got here. Okay na? Now see here by the equation of BC we write here slope of this equation also. Without finding these 2 points we find out here slope. Why? Because slope of ax plus by plus c equals 0. That is equals to minus a by b. Minus a by b means minus x coefficient by y coefficient. Okay na? So we write now slope of BC is, what is slope of BC? That equals to minus x coefficient divided by y coefficient. So that is nothing but minus 1 by 2. This is taken as m. So now we write here altitude equation. That is nothing but, so the equation of altitude. The equation of altitude passing through vertex A. What is the vertex A? Minus 1 comma 3. Minus 1 comma 3 is, so y minus y1 is equals to minus 1 by m of x minus x1 we get here. ఎందుకంటే altitude కాబట్టి minus 1 by m తీసుకుంటున్నాము. So y minus y1, so that implies we write now y minus y1. This is x1, this is y1 amma. So y minus y1, y minus 3, that equals to minus 1 by m value minus 1 by 2 of x minus x1, that is minus of minus 1 plus 1 we get here. Okay nama? So y minus 3 as it is, minus minus cancel, reciprocal of this one is nothing but 2 of x plus 1. So that equals to y minus 3, that equals to 2x plus 2 we get it. So 2x minus y plus 3
plus 2 equals 0. So we got here 2x minus 5 plus 5 equals 0. This is equation number 1 we take here. This is the equation of altitude passing to the point vertex A. Okay now. Next వచ్చేసి this altitude passing to the vertex B. Okay now. How to find it here? Slope of this side we take here. Slope of AC. So what is slope of AC? That is nothing but minus x coefficient divided by y coefficient. Okay now. So what is x coefficient here? 4 divided by y coefficient is nothing but 3. So minus 4 by 3 is taken as m here now. Okay now. So then after we find out here equation of altitude. The equation of altitude passing through vertex B. What is B? B point we got here 0, 0 is what we now? So y minus y1 that equals to minus 1 by m of x minus x1. So that implies y minus y1 again 0 that equals to minus 1 by m. What is m value? Minus 4 by 3 of x minus x1 0. So minus minus cancel we get here. That is nothing but y that equals to 3 by 4 of x we get here. Okay, reciprocal of 4 by 3 is nothing but 3 by 4. So 4 into y 4y 3x we get here. So 3x equals to 4y. That implies 3x minus 4y equals to 0. So we got here this is equation number 2. So on solving these two equations we get here orthocenter. Okay na? On solving 1 and 2 what we get here? See here. So these are the equations here. 2x minus y plus 5 equals 0. 3x minus 4y equals to 0 number. So what we have now? We write here minus 1, 5, 2, minus 1, minus 4, 0, 3, minus 4. So this is x, this is y, and this is constant number. Okay na? So now what we get here? So x by 0 plus 20 we get here. 5 into 4 minus 20. Already minus is there. So minus into minus plus we get here. So y divided by 5 into 3 15 minus 0 1 by 2 4s are minus 8 plus 3 we get here 1 into 3. So x by 20. So y by 15 1 by minus 5 1 by minus 5. So what we get here? X value minus 4 we get here. Okay na? Ante na 20 by minus 5 ante minus 4 vastama. Next y value minus 3 we get here. So we got here orthocenter. I will write now. So x comma y, the orthocenter is minus 4 comma minus 3 we got here. Minus 4 comma minus 3 more. So this is the orthocenter when the sides are given. Okay na? Sides ఇచ్చినప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ వెట్స్ ఇచ్చినప్పుడు ఇంతకుముందు డైరెక్ట్ మనం వెట్స్ ఇచ్చినప్పుడు ఏం చేసినట్టే స్లోప్ ఫైండ్ అవుట్ చేసినాం. స్లోప్ ఫైండ్ అవుట్ చేసి దానికి ఆపోజిట్ ఉండేదంటే పర్పెండిక్యులర్ ఉన్న లైనే ఆల్టిట్యూడ్ కాబట్టి ఆ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్టిట్యూడ్ లైన్ ఈక్వేషన్. దెన్ ఆఫ్టర్ అనదర్ ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రెండింటిని సాల్వ్ చేస్తే మనకు ఆర్థోసెంటర్ వస్తాము. ఇక్కడ కూడా సేమ్ మనకు ఇక్కడ 3 సైడ్స్ ఇచ్చిందమ్మా. వెట్సెస్ ఇవ్వాలి కాబట్టి మనం 2 వెర్టెక్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇంతకు మనం సాల్వ్ చేసినట్టు ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఈ వెర్టెక్స్ వస్తుంది. ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఈ వెర్టెక్స్ వస్తుంది. ఇక్కడ మనకి దీని యొక్క స్లోప్ ఈ లైన్ నుంచి వస్తుంది. దీని యొక్క స్లోప్ ఆటోమేటిక్గా ఈ లైన్ నుంచి వస్తుంది. దీని యొక్క స్లోప్ ఈ లైన్ నుంచి వస్తుంది. ఈ స్లోప్ ది లైన్ కి పర్పెండిక్యులర్ ఉంటుంది. ఈ స్లోప్ ఈ లైన్ కి పర్పెండిక్యులర్ ఉంటుంది. అప్పుడు మనకు ఆటోమేటిక్గా లైన్ ఈక్వేషన్ రావాలంటే ఇక్కడ పాయింట్ తెలుసు, ఇక్కడ కూడా పాయింట్ తెలుసు, స్లోప్ కూడా తెలుసు. కాబట్టి మనకు ఆటోమేటిక్గా పాయింట్ ఇచ్చినప్పుడు స్లోప్ ఇచ్చినప్పుడు మనకి ఈక్వేషన్ తెలుసు. y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1 అన్నమాట. ఓకేనా? ఓకే స్టూడెంట్స్ హియర్ రైట్.